నేపాల్లో 18వ భారత్ నేపాల్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి దాని యొక్క పేరు ఏంటి అంటే సూర్యకిరణ్. సో సూర్యకిరణ్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా, నేపాల్ మధ్య జరుగుతూ ఉంది. సో ఇది 18వది. సో జరిగేటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే సల్డండి, సో నేపాల్ దేశంలో జరుగుతూ ఉంది. సో ఇది 31 డిసెంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకా దాంతోపాటు నేపాల్కు చెందిన గుర్ఖాలు భారత సైన్యంలో రిక్రూట్ కూడా అవుతూ ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అంటే భారతదేశానికి ఏదైతే మనకి సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో సో దానిలో నేపాల్కి చెందినటువంటి వారు కూడా గుర్ఖాస్ కూడా మన భారత సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి ఒప్పందం మేరకు, దానితో పాటు రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు మనం ఏం చేస్తూ ఉన్నామంటే నేపాల్ దేశానికి చెందినటువంటి ఆ దేశం యొక్క ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో సో వారిని ఇండియాకి చెందినటువంటి ఇండియా తరపున జనరల్ గౌరవ హోదాని మనం ఇస్తూ ఉన్నాం. ఆర్మీ జనరల్ గౌరవ హోదాని ఇస్తూ ఉన్నాం. సో నేపాల్ దేశానికి చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారిని ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్లో గౌరవ హోదా ఇస్తూ నియమించుకుంటూ ఉన్నాం. ఇన్ ద సేమ్ వే ఇండియాకి చెందినటువంటి ఆర్మీ జనరల్, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారిని నేపాల్ దేశము గౌరవ హోదాలో ఆర్మీ చీఫ్గా నియమించుకుంటా ఉన్నారు. సో ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి అంశం. సో ఇక్కడ మనం చూడవచ్చు ఆ యొక్క చూడవచ్చు నేపాల్స్ జనరల్ అశోక్ సిడ్గల్ రిసీవ్స్ హానరరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారు నేపాల్ దేశానికి చెందినటువంటి జనరల్, ఆర్మీ జనరల్ అయినటువంటి అశోక్ సిగ్దల్ గారికి హానరీ ర్యాంక్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ఆర్మీ చీఫ్కి నేపాల్ ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఇస్తూ ఉంది. ఓకే, సో ఇంకొక అంశం మనం చూసుకుంటే నేపాల్ యొక్క అధ్యక్షుడు రామచంద్ర పాడేల్.